వెల్కమ్ టు ఫేవరెట్ ఫ్యామిలీ ఫుడ్. అందరికీ ఇష్టమైన చికెన్ కర్రీ చేసుకుందాం. ఈ టేస్టీ చికెన్ కర్రీ కోసం నేను 1 kg చికెన్ తీసుకున్నాను. అందులో ఉప్పు పసుపు వేసి 2 సార్లు శుభ్రంగా కడిగి పక్కన పెట్టాను. ఈ చికెన్ మ్యారినేట్ చేయడానికి నేను కేజీ చికెన్కు 2 స్పూన్ల ఉప్పు వేసుకున్నాను, 1 స్పూన్ పసుపు వేసుకున్నాను, 2 స్పూన్ల గరం మసాలా కూడా వేసుకున్నాను. తర్వాత 4 నుండి 5 స్పూన్ల కారం పొడి వేసుకున్నాను. మీరు మీ రుచికి సరిపడే కారం పొడి వేసుకోండి. కొంచెం ఎవరెస్ట్ చికెన్ మసాలా పొడి కూడా వేసుకున్నాను. తర్వాత ఇందులోకి 2 స్పూన్ల అల్లం వేసుకున్నాను. ఒక పెద్ద సైజు నిమ్మకాయను తీసుకొని దాని రసాన్ని అందులో పిండుకున్నాను. ఇప్పుడు వీటన్నింటినీ బాగా కలుపుకొని చికెన్ ముక్కలకు పట్టించాలి. తర్వాత ఇందులో 2 కప్పుల పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుతూ ముక్కలకు అన్ని పట్టే విధంగా కలుపుకొని మ్యారినేట్ చేసుకొని ఒక అరగంట వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని అందులో 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఉల్లిగడ్డలు, వెల్లుల్లి వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకొని అవి కొద్దిసేపు వేగనివ్వాలి. ఇలా ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి పుదీనా, కొత్తిమీరను కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇందులో ఇప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత ఇందులో 1 స్పూను కసూరి మెంతిని కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇందులోకి నేను ఇప్పుడు మళ్ళీ 1 స్పూను గరం మసాలా వేసుకున్నాను, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను. తర్వాత 1 స్పూను పసుపు కూడా వేసి కలుపుకోవాలి. ఇవన్నీ కూడా ఈ విధంగా నూనెలో ఫ్రై అయ్యాక మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్లోనికి ఇది వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 10 మినిట్స్ వరకు హై ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. తర్వాత 10 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఈ చికెన్లో నుండి నీళ్లు బయటకు రావడానికి మనము హై ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. అప్పుడే వాటర్ చికెన్లో నుండి బయటకు వస్తాయి. తర్వాత ఈ విధంగా చికెన్ కర్రీ వండుతున్నప్పుడు మనం
ఈ చికెన్లో వాటర్ పోయకూడదు. ఇవే వాటర్ అందులో ఇనుకాలి. ఒకవేళ వాటర్ పోయాలనుకుంటే ఈ చికెన్లో వచ్చిన వాటర్ అంతా ఇనికిపోయిన తర్వాతనే మనము నీళ్లు యాడ్ చేసుకోవాలి. ఈ చికెన్ కర్రీలో నేను వాటర్ యాడ్ చేసుకోవడం లేదు. ఈ చికెన్ ఉడికించేటప్పుడు ఫస్ట్ 10 నుంచి 15 నిమిషాల వరకు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఎందుకంటే చికెన్లో వాటర్ బయటకు రావడానికి. తర్వాత 15 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. తర్వాత చికెన్ అంతా ఉడికింది అనుకున్న తర్వాత అందులో నూనె పైకి పేరిన తర్వాత పుదీనా కొత్తిమీరను వేసుకొని కలుపుకొని నిమ్మరసం పిండుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.